ఈ ఎస్టిమేట్ కమిటీకి సంబంధించిన సమావేశం చిత్తూరు కలెక్టర్ గారు అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల సమక్షంలో చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి ఆరోపణ బడ్జెట్లో డబ్బులు కేటాయించడం, అది కింద ఖర్చు పెట్టకపోవడం. అదే సందర్భంలో డబ్బులని సరైన పెట్టాల్సిన స్కీములకు కాకుండా వేరే స్కీములకు ఖర్చు పెట్టడం. ఈ రెండు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకల గురించి స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది వివిధ అధికారులు. అదే సందర్భంలో ఈ చిత్తూరు జిల్లాలో ఒక్క పొంగునూరుకే ఆలోచన చేస్తే సుమారుగా 700 కోట్ల రూపాయల డబ్బులు వివిధ పథకాల ద్వారా అక్కడ అంచనాలు వేసి పనులు చేశారు. నిజంగా మనం ఆలోచన చేయాల్సింది. 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో ప్రజలు ఇంకా లేరా? ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి పొంగునూరులో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి గారి కోసమని, ఆయన్ని మెప్పించడాని కోసమని అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారు? ఇది కూడా మనం ఆలోచన చేయాల్సిన అంశం. పోనీ ఆ రకంగా అభివృద్ధి జరిగిందా అక్కడ? పోనీ ఆ రకమైనటువంటి ఖర్చు జరిగిందా అంటే అది కూడా లేదు. దాంట్లో కూడా చాలా అవకతవకలు కనబడతాం. అదే సందర్భంలో కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ వివిధ అధికారుల దగ్గర నుంచి వాళ్ళకి అవసరమైనటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి అవసరమైనటువంటి డిమాండ్లు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత జిల్లాలకు బడ్జెట్ని అలొకేట్ చేస్తుంది. ఆ ఇచ్చిన డబ్బుల్ని వీళ్ళు సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా, ఏ పథకానికి ఇస్తే ఆ పథకానికే ఖర్చు పెడుతున్నారా లేదా. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి విపరీతంగా డబ్బులు ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని తేడా లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడానికి ఎంతో డబ్బులు ఇచ్చింది. వీటిల్ని సరిగా ఖర్చు చేశారంటే చాలా పథకాలు ఖర్చు పెట్టమంటే కూడా పెట్టకుండా వెనక్కుపోయినాయి. ఉదాహరణకి జలజీవన్ మిషన్కి సంబంధించి జలజీవన్ మిషన్ పథకంలో ఇంటింటికి తాగునీరు ఇవ్వండి నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తే ఆ డబ్బుల్ని ఖర్చు చేయలేక, అంటే 45% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 45% రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఈ 45% రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక, ఖర్చు పెట్టలేక ఆ డబ్బులు కూడా వెనక్కి పంపించిన పరిస్థితి ఏర్పడింది. ఈ రకంగా ఎన్నో పథకాల్లో లుసుగులు కనపడతా ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా సేకరించడం, వీటిని మరింత లోతుగా ఒకసారి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికనిస్తాం.